ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మహాగణుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయాన దేవుని వాగ్దానములకు వెళ్దాం. ప్రార్థన. గొప్పవాడ నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయమందు నీ వాక్యమును విని గ్రహించగలిగే ఆసక్తిని మాకు దయచేయమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమె. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని మనము చదువుకుందాం. విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండునట్లు కొనుపోబడును. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడయ్యుండునని సాక్ష్యం పొందను. కాగా దేవుడు అతను కొనుపోయిన గనుక అతడు కనబడలేదు. ఈనాడు ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి విశ్వాసమును గూర్చి వ్రాయబడిన శ్రేష్టమైన మాట, హానోకు దేవునికి ఇష్టడై అతడు యుండునని ఒక గొప్ప సాక్ష్యము పొందును అని సెలవిస్తూ ఉన్నాడు. విశ్వాస జీవితం అనేది సంపూర్ణమైనదిగా ఉన్నప్పుడు, విశ్వాస జీవితంలో ఒక అటు ఇటు కూడా కలవరపడకుండా, అస్థిరమైనటువంటి మనసు లేకుండా దేవుని నామాన్ని నిత్యము స్తుతించగలిగే ఒక విశ్వాసపు జీవితం నువ్వు కలిగి ఉంటే నీ సాక్షి జీవితం కూడా సంపూర్ణమైనదిగా దేవుని దృష్టికి కనబడుతుంది. సుమారు 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు విశ్వాసమును కాపాడుకొనుచు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు హానోకు. నిజమే, నేడు దినాల్లో నీవు కూడా ఎలాంటి సాక్ష్యము కలిగి ఉన్నావు? నీ ఇంటిలో ఉన్నవారు నీ గూర్చి ఎలాంటి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? సంఘంలో ఉన్నవారు నీ గూర్చి ఎలాంటి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? నీ స్నేహితులు నిన్ను గూర్చి ఎలాంటి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? నీ రక్త సంబంధకులు, నీ గ్రామంలో, నీ వీధిలో ఉన్నవారు నిన్ను గూర్చి ఎలాంటి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? ఒకసారి నువ్వు ఆలోచన చేయి. దేవునికి ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవిస్తే, దేవునికి ఇష్టమైన బ్రతుకు నువ్వు బ్రతికితే నీ కొరకు ఒక మంచి సాక్ష్యం అనేది వినబడుతుంది. యజమానుడు 5 తలాంతులను ఇచ్చినప్పుడు 5కు 5 తలాంతులు సంపాదించినటువంటి ఆ వ్యక్తితో యజమానుడు మాట్లాడుతున్నటువంటి మాట ఒక మంచి సాక్ష్యం, బలా నమ్మకమైన మంచి దాసుడా అని. ఈనాడు నీవు కూడా నీ జీవితంలో ఎక్కడ దేనిని బట్టి సాక్ష్యాన్ని కోల్పోయావో, ఏ విధానాన్ని బట్టి సాక్ష్యాన్ని కోల్పోయావో, ఎవరిని బట్టి నువ్వు సాక్షి జీవితాన్ని నువ్వు కోల్పోయి ఉన్నావో వాటిని విడిచిపెట్టు. దేవుని ఎద్దుకరా. ఆనోకు దేవునితో నడిచినట్లుగా, ఆనోకు దేవుని స్వభావం కలిగి ఉన్నట్లుగా, ఆనోకు దేవుని యొక్క మహిమను అనుభవించే వ్యక్తిగా నీవు కూడా ఈ దినమందు నువ్వు మార్చబడితే నీ జీవితం అనేది ధన్యకరమైనదిగా మార్చబడుతుంది. ఆనాడు ఆనోకు పొందుకునేటువంటి ఒక గొప్ప సాక్షి జీవితం ఈనాడు నీ జీవితంలో కూడా నువ్వు పొందుకుని నడిపించబడదువు గాక. ప్రార్థన. పరమందాసీనుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్పవాడ నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయాన ప్రభు మాటలు వినిన ప్రతి ఒక్కరిని దర్శించా. నూతన ధైర్యపు శక్తిని దాయిచ్చే, మంచి సాక్షి జీవితాన్ని కాపాడుకొనగలిగే భక్తిని దాయిచ్చే. ఏనాడు కుడి ఎడమలకు తొలగి తొట్టిల్లపోక పడిపోకుండా సాక్షిపు జీవితమును కాపాడుకొనుచు నిన్ను బట్టి స్తుతించగలిగే ఘనతను మీరు దాయిచ్చే. తోడయుండే యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ